హాయ్! వెల్కమ్ టు ఐడ్రీమ్. చాణక్య, కోహ్లీకి సంబంధించిన ఏ వార్త అయినా స్పోర్ట్స్ వరల్డ్‌లో భయంకరంగా వైరల్ అవుద్ది. యాహ్! ఇప్పుడు ఒక సీరియస్ న్యూస్ వైరల్ అవుతుంది. బీసీసీఐ మీద కోహ్లీ ఏదో సీరియస్ అయ్యాడని, కోహ్లీ కోపానికి తట్టుకోలేక బీసీసీఐ తగ్గి వస్తుందని, ఇలా రకరకాల వార్తలు అసలు ఏంది ఈ వార్త ఏంది? దీంట్లో ఆ మెయిన్ టాపిక్ ఏంది? ఎందుకు కోహ్లీ సీరియస్ అయ్యాడు? ఈ విషయం గురించి ఏమన్నా చెప్తారా? మెయిన్‌గా ఆస్ట్రేలియన్ సీరీస్‌కి వెళ్ళే ముందు మన ఇండియన్ ప్లేయర్స్ మీద కొంచెం బీసీసీఐ కొంచెం ఏంటంటే కఠిన చర్యలే తీసుకుంది. ఓకే. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఎవరైనా గాని ప్లేయర్స్ డొమెస్టిక్ డివిజన్‌లో కూడా ఆడకపోతే వాళ్ళ మీద చర్యలు ఎలా ఉంటాయని చెప్పేసి అంటే మిగతా వాళ్ళ మీద కూడా మనం చూసాం. అవును. ఇషాన్ కిషన్ కానీ అవును. అండ్ అయ్యర్ గాని. అయ్యర్ హ్మ్. మీద కానీ వీళ్ళ మీద చర్యలనేది కూడా తీసుకున్నారు. అవును. సో, దాని తర్వాత అందరూ కూడా లైన్‌లోకొచ్చారు. హ్మ్. మరి ట్రోఫీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవును. కప్పులు సాధించాలి అని జెప్పేసి వాళ్ళు కూడా ఏం ఏం చెప్పారంటే పర్సనల్ బాడీగార్డ్స్ కానీ, ఓకే. లేకపోతే ఎవరైనా పర్సనల్ కుక్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని పక్కన అంటే తీసుకురాకూడదు. ఈవెన్ ఫ్యామిలీస్‌ని కూడా వద్దు అని జెప్పేసి అవును. సెపరేట్ గైడ్‌లైన్స్ అనేది కూడా తీసుకొనొచ్చారు. అవును. ఈ గైడ్‌లైన్స్ తీసుకురావడంతో ఏమైందంటే కంప్లీట్‌గా ఫ్యామిలీస్‌కి దూరంగా ఉండి ఆడాలి అనంటే వాళ్ళు కూడా కొంచెం మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలంటే ఓటముల నుంచి కూడా రావడానికి ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఇంపార్టెంట్‌గా ఉంటారు. ఓకే. ఇలాంటి విషయంలో మెయిన్‌గా కోహ్లీ కొంచెం సీరియస్ అయ్యాడు. అది కూడా మొన్న జరిగిన మరి ఆర్‌సీబీ ప్రెస్ మీట్ దానిలలో ఓకే. అండ్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం అయితే 10 గైడ్‌లైన్స్‌లో లాంగ్ స్కెడ్యూల్స్ ఏదైనా ఉన్నాయంటే అందులో లిమిటెడ్ డేస్‌లో ఫ్యామిలీస్‌ని అలౌ చేస్తామని చెప్పేసి అని అన్నారు. ఓకే. కానీ దీనికి సంబంధించి విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, "మేము గెలిచినా, ఓడినా ఆనందం పంచుకోవడానికి మాకంటూ దాని నుంచి బయటికి రావడానికి ఫ్యామిలీ అనేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్. అలాంటి ఫ్యామిలీస్ లేకుండా ఉంటే మేము ఎలా రాగలుగుతాము? ఎంతసేపని కూర్చొని మేము ఏడవాలా?" అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఘాటు స్టేట్మెంట్స్ అనేది కూడా ఓకే. వేశారు. ఇలా చేసేటప్పటికి డైరెక్ట్‌గా అంటే ఎవరికి తగలాలి? మెయిన్‌గా బీసీసీఐ వాళ్ళకి. అంతే. వాళ్ళని ఉద్దేశించే అన్నారనమాట. ఇప్పుడు ఐపీఎల్ అనేది 2 నెలలు నడుస్తూ ఉంటుంది. సో, ఏదైనా గాని ఒక లాంగ్ స్కెడ్యూల్ వేరే వేరే రాష్ట్రాలకెళ్తూ ఉంటారు. వేరే డిఫరెంట్ డెస్టినేషన్స్‌లో ఆడుతూ ఉంటారు. ఆడుతూ ఉన్నా కానీ అక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్ గాని అన్నీ అడాప్ట్ చేసుకోవాలి ముందుకెళ్ళాలి అంటే ఒక ప్లేయర్‌గా ఎంత ప్రెషర్ ఉంటుందో మనం అవును. చూస్తుంటాం. అలాంటి టైంలో ఫ్యామిలీ మెంబర్స్ పక్కన ఉన్నారంటే వాళ్ళకొచ్చే ధైర్యం కానీ, మోరల్‌గా వాళ్ళకు ఉన్న థింగ్స్ వేరుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేటప్పటికి దిస్ ఈస్ నాట్ రైట్ అని చెప్పేసి తనైతే వ్యాఖ్యలు చేశాడనమాట. మెయిన్‌గా ఇంతకుముందు బీసీసీ అంత కఠినంగా వ్యవహరించడానికి రీజన్స్ ఏంటంటే సీరీస్‌లో ఓడిపోతున్నాం. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాము. యాహ్! ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాము. ఓడిపోయాము. అండ్ కొంతమంది అయితే క్రమశిక్షణ చర్య ప్రకారం అయితే వాళ్ళు కూడా కరెక్ట్‌గా రెస్పాండ్ అవ్వలేదు. దాని హ్మ్. ప్రకారం అన్నీ ఒకసారిగా కన్సిడరేషన్ తీసుకొని కొంచెం కఠినంగా వ్యవహరించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేదు. ఏంటంటే చాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. ఓకే. టీమ్ మొత్తం మీద ఒక పాజిటివ్ ఇంటెంట్ అనేది కూడా ఉంది. హ్మ్. ఇంత మేము చేస్తున్నాం. మీరు పెట్టారు ఓకే. కాకపోతే మేము ఇప్పుడు ఇంత చేస్తున్నప్పుడు మాకు కూడా కొంచెం కావాలి. ఫ్యామిలీ వాళ్ళు మాతో ఉంటే పరిస్థితులు వేరుంటుంది అని చెప్పేసి దాన్ని ఉద్దేశించి విరాట్ కోహ్లీ అన్నాడనమాట. అంటే దీని గురించి అయితే ఖచ్చితంగా మార్పులు తీసుకొనొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎక్స్ వేదికగా కూడా కొంతమంది దీని గురించి ప్రస్తావించారు. మరి బీసీసీఐ కూడా దీన్ని కొంచెం పునరాలించే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ మనం టీంలో చూసుకున్నట్టయితే ఫ్యామిలీని తమతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళలో మనకి మెయిన్‌గా రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళిద్దరూ కనిపిస్తారు. కోహ్లీ అంతటి మనిషి, అంతటి ప్లేయరు అడగబట్టే బీసీసీఐ పునరాలోచన చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 'సచిన్ టెండూల్కర్' తర్వాత మనము గాడ్‌గా క్రికెట్ ఆఫ్ ది గాడ్ ఎవరిని మనం భావిస్తామంటే కోహ్లీనే. కోహ్లీ. మరి అలాంటి టాప్ ప్లేయర్ మెయిన్‌గా ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు దేశం తరపున ఆడుతున్నాము. అది మా బాధ్యత. దాంతో పాటు కూడా ఫ్యామిలీ యొక్క బాధ్యతను కూడా మేము తీసుకోవాలి. అది కూడా మాతో ఉంటే ఎలా ఉంటుంది అని తన స్టైల్‌లో తను చెప్పాడనమాట. హ్మ్. సో, ఏంటంటే ఆ స్టైల్ అంటే అగ్రెసివ్. అవ్వల్సి ఫ్యామిలీ ఇంపార్టెంటే. తనతో పాటు దేశం ఇంపార్టెంటే. ఓకే. ఇప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఫ్యామిలీ గురించి కూడా ఈ బీసీసీఐ ఆలోచించాలి. వాళ్ళు పెట్టిన రూల్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం సడలిస్తే బావుంటుంది ఫ్యామిలీస్ విషయంలో అని అనుకున్నాము. దాని గురించి అనమాట. ఇన్‌ఫాక్ట్ విరాట్ కోహ్లీ ఎక్కడికెళ్తున్నా గాని ఒక పర్సనల్ కుక్ ఉండేవాళ్ళనమాట. ఓకే. ఫుడ్ విషయంలో సో, అంటే తనకు కావాల్సిన సెపరేట్ ఫుడ్ అనేది ఏదైతే ఉన్నారో ఆ కుక్ వండి మరి ఇచ్చేవాళ్ళు. తనంతా బాయిల్డ్ ఫుడ్డే యెస్. తింటాడంట. హ్మ్. నార్మల్‌గా టీమ్ అందరూ ఏదైతే తింటారో తను మాత్రం వేరేది హ్మ్. తింటూ ఉంటాడు. దానికి చేసే సెపరేట్ కుక్ ఉంటారు. కాబట్టి ఇప్పుడు బీసీసీఐ ఇలాంటి గైడ్‌లైన్స్ చెప్పిన తర్వాత ఆ కుక్ రావడం లేదు. కంప్లీట్‌గా తనని కూడా పక్కన పెట్టేశారు. బట్ బయట రెస్టారెంట్ సైడ్ నుంచి తెప్పించుకొని తినడం ఇలాంటివన్నీ మనం చూసామనమాట. ఇప్పుడు వేరే దేశాల్లో జరిగినప్పుడు దుబాయ్‌లో కానీ అట్లా జరిగినప్పుడు చూసాము. కాబట్టి సో, ఇప్పుడు బయట వాళ్ళని తీసుకురావడం దాని గురించి పెద్ద పట్టించుకోవట్లేదు కానీ ఫ్యామిలీ వాళ్ళు పక్కన హ్మ్. లేకపోతే అనే బాధ. ఓకే. దాని త్రూనే వచ్చిన మాటలివి. అండ్ మీరు చెప్తున్న ప్రకారం అయితే ఇప్పుడు ఇలాంటి రూల్స్ వల్ల, ఇలాంటి గైడ్‌లైన్స్ వల్ల ఆటగాళ్ళలో 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
ఒకటి ఫిజికల్గా కూడా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ఫుడ్లో చేంజెస్ వస్తుంది, అండ్ ఎమోషనల్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ రెండు కానీ సెట్ అయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే చాణక్య, గతంలో మనం చాలాసార్లు చూస్తున్నాం, ఎప్పుడైతే ప్లేయర్స్తో ఒక ఫ్యామిలీ జర్నీ చేస్తుంటుందో వాళ్ళకి ఇది కూడా అడిషనల్గా భారం అవుతుంటుంది. ఈ ఫ్యామిలీని వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అమ్ముకోవడం, ఇలాంటివన్నీ భారం అవుతూ ఉంటాయి. బీసీసీఐ అవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంది అని మనం అప్పుడు అనుకున్నాము. బట్ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. యా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీసీఐ తలొగ్గితే మంచిదంటారా, లేదు ఆ రూల్స్ని అలాగే కంటిన్యూ చేస్తే మంచిదంటారా? వన్ వర్డ్ ఆన్సర్. ఈ రూల్స్ ఇంతకుముందు పెట్టలేదు కదా, సో రీసెంట్గా తీసుకొని వచ్చింది. అంతకుముందు మన ఇండియన్ టీంకి విజయాలు రాలేదు, వచ్చినాయి, సో కప్పులు సాధించలేదా? సాధించింది, అప్పుడు ఫ్యామిలీస్ ఉన్నారు కదా, ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వద్దన్నారు? అదే అనమాట మీకు కావాల్సిన ఆన్సర్. ఐ థింక్ మీకు వచ్చేసినట్టు. ఓకే. సో కొంచెం ప్లేయర్స్ పట్ల కొంచెం కఠినంగా లేకుండా ఫ్యామిలీస్ని ఒక్కరినైనా అలౌ చేస్తే దట్స్ ఫైన్. అదొక్కటి బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈవెన్ విరాట్ కోహ్లీ అంతటి వాడే చెప్పాడు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా అది కొంచెం రిలీఫ్గా అనిపించవచ్చు. ఓకే జనక, ఒక మంచి విషయం మీద ఒక మంచి అనాలిసిస్ చేశారు. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.